హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే ఈ కథలో ఇదే మెయిన్ పార్ట్. అయితే ఇది అసలు ఎందుకు ఇలా అయ్యిందో ఏంటో పూర్తిగా ఈ కథలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. అయితే ఊరి చివర ఉన్నటువంటి పెంకిటిల్లు ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండేది. ఆ ఇంట్లో ఉండేది నలుగురే: లక్ష్మమ్మ, ఆమె తమ్ముడు రంగనాథం, లక్ష్మమ్మ కూతురు శారద. అంటే ఆమెను రంగనాథానికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే వారి 7 ఏళ్ల కొడుకు చింటూ. ఒకే ఇంట్లో మేనమామ మేనకోడళ్ల బంధం కాస్త భార్యాభర్తల బంధంగా మారింది. అందరూ ఎంతో పద్ధతిగా సంతోషంగా జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం కూడా ఉంది. కానీ ఆ ఒక్క రాత్రి ఆ పచ్చని కుటుంబం వెనక ఒక చీకటి నిజాన్ని, భయంకరమైన సస్పెన్స్ని దాచిపెడుతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. రంగనాథ కుటుంబం అంతా కూడా కలిసి దూరపు చుట్టాల పెళ్లికి వెళ్లారు. అదొక పాతకాలపు పెద్ద ఇల్లు. పెళ్లి కూతురు పల్లెటూరు కావడంతో ఇల్లంతా బంధువులతో కిక్కిరిసిపోయింది. రాత్రి పడుకునేసరికి సమయం 1 గంట దాటింది. మగవాళ్ళంతా బయట అరుగుల మీద, ఆడవాళ్ళంతా లోపల అంటే అంటే పెద్ద హాల్లో పడుకున్నారు. పిల్లి ఇల్లంతా కూడా బంధువులతో ఉంది కదా. రోజంతా కూడా రంగనాథం కళ్ళు శారదపైనే ఉన్నాయి. పెళ్లి పనుల్లో శారద నడుము వంచుతుంటే ఆమె కట్టుకున్న ఆ పచ్చరంగు చీర, ఆమె మెడలోని నల్లపూసల గొలుసు రంగనాథానికి చాలా ఇష్టపడ్డాయి. అయితే సరిగ్గా అదే రంగు చీరను, అలాంటి నల్లపూసల గొలుసుని లక్ష్మమ్మ కూడా ధరించింది. అయితే ఆ ఇల్లంతా కూడా అంటే రాత్రి 1 గంట అయింది. మగవాళ్ళంతా బయట అరుగుల మీద పడుకున్నారు కదా, ఆడవాళ్ళంతా లోపల పెద్ద హాల్లో సర్దుకున్నారు కదా. హాల్లో లైట్లు ఆపేశారు. రంగనాథం లోపలికి రాగానే అతనికి ఒక మధురమైన మల్లెపూల సువాసన తగిలింది. ఆ సువాసన హాల్లో ఒక మూల నుంచి వస్తుంది. అక్కడే శారద పడుకుందని అతనికి తెలుసు. చీకట్లో తడుముకుంటూ ఆ పక్కకి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ముఖంపై ముసుగు వేసుకుని చలికి ముడుచుకుని పడుకుని ఉంది. రంగనాథం మెల్లగా ఆమె పక్కన చేరాడు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్న తరుణంలో ఆ దూరపు చుట్టాల పెళ్లి వారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. రంగనాథం చీకట్లో తడుముకుంటూ తన భార్య శారద పడుకున్న వరస వైపు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ముఖంపై ముసుగు వేసుకుని పడుకుని ఉంది కదా. శారద కట్టుకున్న లాంటి చీర వాసన, అదే నల్లపూసల గొలుసు స్పర్శ తగలడంతో రంగనాథం ఆమెను తన భార్య శారదే అనుకున్నాడు. అయితే వర్షపు చలికి ఆ చీకటి ఏకాంతంలో ఆమెను గట్టిగా కౌగిలించుకుని సుఖాన్ని పంచుకున్నాడు. అవతలి వ్యక్తి కూడా నిద్రమత్తులోనో లేదా తన భర్తే అనుకుని కాబోలు ఎటువంటి ప్రతిఘటన లేకుండా సహకరించింది. ఆ చీకట్లో కసితీర చాలా గట్టిగా చేస్తూ ఉంటే అవతల వైపు నుంచి వచ్చిన ఇంకా బాగా సహకరించడంతో ఎప్పుడు కంటే కూడా చాలా డబుల్ ఉత్సాహంతో ఆ రాత్రి చేశారు. కానీ తెల్లవారుజామున 4 గంటలకి చిన్నగా వెలుతురు వస్తున్న సమయంలో రంగనాథం కళ్ళు తెరిచి పక్కను చూశాడు. అతను గుండె ఆగినంత పనైంది. ఒంటి నరాలన్నీ బిగిసిపోయాయి. పక్కన పడుకుని ఉన్నది అతని భార్య శారద కాదు, అతని సొంతక్క లక్ష్మమ్మ. అయితే శారద వేసుకున్న రంగు చీరే లక్ష్మమ్మ కూడా కట్టుకుంది. ఇద్దరి గాజుల చప్పుడు ఒకటే. నిద్రమత్తులో చీకటిలో జరిగిన ఆ ఘోర తప్పిదాన్ని గ్రహించేసరికి లక్ష్మమ్మ ఇంకా నిద్రలోనే ఉంది. రంగనాథం భయంతో, అసహ్యంతో, వణుకుతున్న పాదాలతో అక్కడి నుంచి లేచి వెంటనే బయటకు పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం అందరూ ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. కానీ రంగనాథం మనసు నరకప్రాయంగా మారింది. కళ్ళెత్తి అక్క లక్ష్మమ్మ వైపు చూడలేకపోతున్నాడు. భార్య శారద మాట్లాడుతుంటే గుండెల్లో ఏదో తప్పు చేసిన భావం గిల్టీలా ముళ్ళులా గుచ్చుకుంది. రంగనాథం ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయం నా భార్య శారదకు తెలిస్తే సంసారం ముక్కలైపోతుంది. అక్కకు తెలిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. కాబట్టి ఈ రహస్యం నాతోనే ఉండిపోవాలి, ఎవ్వరికి కూడా చెప్పకూడదు అని సస్పెన్స్ అనుకున్నాడనమాట. కానీ ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలైంది. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత రంగనాథానికి కొన్ని వింత అనుభవాలు ఎదురైసాగాయి. ఒకరోజు లక్ష్మమ్మ కాఫీ ఇస్తూ రంగనాథ కళ్ళలోకి నేరుగా చూసి, ఆ రాత్రి పెళ్లి ఇంట్లో పెద్ద గాలివన వచ్చింది కదరా తమ్ముడు. చీకట్లో ఎవరెక్కడ ఉన్నారో తెలియలేదు, కానీ
కానీ అని ఒక వింతైన నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. రంగనాథానికి రాత్రుళ్ళు ఫోన్లో గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్ రావడం మొదలయ్యాయి. అయితే రంగనాథంలో అనుమానం అనేది పెరిగిపోయింది. ఆ రాత్రి జరిగింది అక్కకు తెలిసిపోయిందా? ఆమె కావాలని నన్ను మానసికంగా వేధిస్తుందా? లేక ఆ చీకట్లో జరిగింది మూడో వ్యక్తి ఎవరైనా చూశారా? ఆమె దాన్ని చూపిస్తూ, తమ్ముడు, పెళ్లి ఇంట్లో నువ్వు పడుకున్న చోట ఒక మొలతాడు దొరికిందిరా, ఇది నీదే కదా? ఆ రాత్రి కరెంటు పోయినప్పుడు నా పక్కనే పడి ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదూ అంది నిలదీస్తున్నట్టుగా. రంగనాథం ఒంట్లో చెమటలు పడ్డాయి. నోట మాట రాలేదు. అక్క, అది అది అని నత్తినత్తిగా మాట్లాడారు. పర్లేదు లేరా, చీకట్లో ఏదేదో జరుగుతుంది. అన్నీ మనసులో ఉంచుకుంటే మనుషులు పిచ్చోలైపోతారు, ఏమంటావు అని లక్ష్మమ్మ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఆమె మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఆమె బ్లాక్మెయిల్ చేస్తుందా? లేక శారదకి చెప్పేస్తుందా? రంగనాథం రాత్రులు నిద్రపోవడం మానేశాడు. ప్రతి క్షణం భయం, ఎక్కడ తన సంసారం నడి రోడ్డున పడుతుందో అని. ఒకరోజు రాత్రి రంగనాథం తట్టుకోలేక ఈ నరకానికి ముగింపు పలకాలని లక్ష్మమ్మ గదిలోకి వెళ్ళాడు. ఆమెతో ఒంటరిగా మాట్లాడి క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాడు. అక్క, నన్ను క్షమించు. ఆ రాత్రి చీకట్లో శారద అనుకుని అని రంగనాథం ఏడవడం మొదలుపెట్టాడు. లక్ష్మమ్మ నిద్రింతపోయింది. ఆమె కళ్ళల్లో షాక్ స్పష్టంగా కనిపించింది. నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా రంగనాథం అంది ఆశ్చర్యంగా. రంగనాథం తలదించుకొని, ఆ రాత్రి వర్షం పడినప్పుడు చీకట్లో శారద అనుకుని నీ దగ్గరికి వచ్చింది నేనే అక్క. ఆ పాపం నాదే. శారదకి ఈ విషయం చెప్పకు, నన్ను చంపేసినా పర్లేదు అని అన్నాడు. ఒరే పిచ్చి తమ్ముడా, ఆ రాత్రి వర్షం పడేసరికి నాకు ఒంట్లో బాలేక నేను లోపల గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నా చీర బాగుందని ఆ రాత్రి నా స్థానంలో హాల్లో ముసుగు తన్నుకొని పడుకుంది నీ భార్య శారద. నేను నీ మొలతాడు గురించి అడిగింది నువ్వు శారద రూమ్లో కాకుండా బయట హాల్లో పడుకున్నావేమో అని సరదాకి అడిగాన్రా అనేసరికి రంగనాథం మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఆ రాత్రి చీకట్లో తను కలిసింది తన భార్య శారదననే. ఓ, శారదనే తన అక్క అనుకొని శారదనే తన అక్క అనుకుని పొరపడ్డాను. లక్ష్మమ్మకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అస్సలు తెలీదు. అలా అని మనసులో అనుకుని సంతోషపడి రంగనాథం అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.